ఓం నమ శివాయ. నిన్న మనం శాక్తేయ నాయనార్ గురించి తెలుసుకుని, ఆయన ఏ రకంగా శివుడిని ప్రార్థించాడు, ఏ రకంగా శివుడిని పూజించకూడదు అన్న చోట కూడా ఎంత పవిత్రంగా పూజించాడు అనే విషయాలని తెలుసుకుని, మాయ అనేది భగవంతుడు, ఆ పరమేశ్వరుడు సృష్టించినదే. ఆ మాయలోంచి తీయగలిగిన వాడు కూడా ఆ పరమేశ్వరుడే అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఒకానొక సమయంలో నారద మహర్షి హిమ హిమవత్ పర్వతం క్రింద భాగం నందు గంగానది ప్రవహించే ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడో అటువంటి గుహలో కూర్చుని పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు చేస్తున్నప్పుడు మనస్సు భగవంతుని యందు మగ్నమై ఉండాలి కదండి. అది చంచలం అవుతున్నది లేనిది పరీక్ష చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇంద్రుడు మన్మధుడిని పిలిచి ఒక మాట చెప్పాడు. హిమశైల గుహాయాం హి మునిస్పతి నారద మనసోద్దిశ్య విశ్లేషం మహాసంయమవాన్ దృఢ. మన్మథ, మహాసంయముడైన నారద మహర్షి తపస్సు చేస్తున్నాడు. నువ్వు నారదుని వద్దకు వెళ్ళి వికారాలను ఇంద్రియాలకు చూపించి ప్రలోభపెట్టి నారదుడు ఇంద్రియాలకు వశుడవుతాడేమో చూడాల్సింది అని చెప్పాడు. అగ్నియందు తప్తమైతేనే కాదా బంగారానికి కాంతి వస్తుంది. పరిస్థితులను తట్టుకుని నిలబడివాడు కదా ఆయన బ్రహ్మర్షి అవడానికి కారణం అనే విషయాలని మనకి చెప్పడానికని ఇక్కడ ఈ పరీక్షలు ఎందుకు జరుగుతాయి అనేది మనకి ఈ శివపురాణాన్ని అడ్డుగా పెట్టుకుని చెప్తున్నారు. ఇది ఇప్పుడు మనం తపస్సు చేసేటప్పుడే కాదు, ఏదైనా పిల్లలకి ముఖ్యంగా ఏదైనా ఒక పరీక్షకి ప్రిపేర్ అవుతున్నారే అనుకోండి, దాన్ని ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే పక్కన వచ్చి పిడుగుపడ్డా తట్టుకుని తను చదువుకోగలిగేటట్టుగా ఉండాలి తప్పితే, టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తుందా, లేకపోతే పక్కింటికి ఎవరైనా వచ్చారా, అటు పక్క వాళ్ళు ఏదైనా పెళ్లి హడావుల్లో ఉన్నారా, ఇవన్నీ చూసుకుంటూ చదివితే వాడు రేపు పొద్దున్న పుస్తకం ఎన్ని రోజులు చదివినా ఎంత చదివినా ఆ 3 గంటల్లో వాడి ఫ్యూచర్ తెలిసిపోతుంది. కాబట్టి ఎన్ని అడ్డంకులున్నా వాడికి కనుక ఇంట్రెస్ట్ ఉండి చదవాలి అన్న ఒక ఖచ్చితమైన నిర్ణయం మీద ఉన్నాడనుకోండి, ఎటువంటి పరీక్షలు చేసినా కూడా తట్టుకోగలిగి ఆ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యేటటువంటి అవకాశాన్ని పొందగలగాలి. అది ఈనాటి కాలాన్ని బట్టి చెప్పుకుంటే ఇది. కానీ పూర్వం తపస్సు చేసే వాళ్ళని ఏ రకంగానైనా భగ్నం అవుతాడా, లేదా అన్ని పరిస్థితులని తట్టుకుని అలాగే నిలబడి ఆయన బ్రహ్మర్షి అవుతాడా అనే విషయాన్ని పరీక్షిస్తూ ఉండేవాడు పరమేశ్వరుడు. అది మన్మథుడి రూపంలో అవనండి, ఇంద్రుడి రూపంలో అవనండి, రంభా ఉర్వశల రూపంలో అవనండి, ఏదో రకంగా అడ్డు వేస్తూ ఉండేవాడు. అయితే మన్మథుడు వెళ్ళాడు నారదుడి దగ్గరికి. ఏదో ప్రయత్నం చేశాడు. నారదుడు ఏమీ లొంగలేదు. నారద మహర్షి తపస్సు సఫలీకృతం అయ్యింది. ఆ తపస్సు పూర్తి చేసి ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎవరి గురించి తపస్సు చేశాడో వారిని సాకారంగా చూడడానికి కైలాస పర్వతానికి వెళ్ళారు. అంటే ఆయన ఎవరి గురించి తపస్సు చేశాడండి? శివుడి గురించే తపస్సు చేశాడు. అక్కడికి వెళ్ళి అన్నాడు, ఈశ్వర, హిమవత్ పర్వత ప్రాంతంలో ఉండే గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను. మన్మథుడు వచ్చి నా మీద బాణములు వేసే ప్రయత్నం చేశాడు. కానీ నేను ఆ మన్మథ బాణాలను లెక్కపెట్టలేదు. కామమును జయించి నేను తపస్సునందు సిద్ధిని పొందాను అని చెప్పాడు. అంటే ఈశ్వరుడు చేసిన పనిని తాను చేశానని గొప్పగా చెప్పుకున్నాడు. అంటే అక్కడ గర్వం వచ్చింది కదండి. ఎంతగా మాయ కమ్మేసిందో చూడండి. నారదుని మాటలు వినిన శంకరుడు నవ్వేసి ఊరుకున్నాడు. ఇక్కడ మనం శివుడు చెప్పిన మాటను చాలా గట్టిగా పట్టుకోవాలి. ఆయన నారదుడికి చెప్పాడు అన్న మాటను కాకుండా మనందరినీ ఉద్దేశించి చెప్పాడు అన్న విషయాన్ని గ్రహించి మనం కనుక ఈ మాటను మనం పట్టుకున్నట్టయితే మన జీవితంలో ఎంతో వృద్ధిలోకి రావడానికి కారణం అవుతాం. ఆయన అన్నారు, నారదా, నువ్వు చాలా చక్కటి మాట చెప్పావు. నీవు కాముడినే జయించావా? కాముడిని జయించడం అంటే మాటలు కాదు. నేను చాలా సంతోషించాను. కానీ నారదా, నీకొకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నీవు కాముడిని గెలిచినట్టు నాకు చెప్పావు. నీకు వైకుంఠమునకు కూడా వెళ్ళి నారాయణ దర్శనం చేయడం అలవాటుంది కదా.
ఉన్నది ఒక్కటే పరబ్రహ్మమైన అన్ని రూపాలలో చూడడంలో నీవు ఆనందాన్ని పొందుతావు. కానీ నా దగ్గర చెప్పినట్టు వైకుంఠంలో మాత్రం చెప్పకే అని చెప్పాడు. అయితే నారదుడు శంకరుని మాటలు పెద్దగా పట్టించుకోలేదు. గురువుల మాటను తిరస్కరించడం అంటే ఇదే. అది అనుష్ఠానంలోకి రాని విద్యగా అయిపోతుంది. గురువుల మాట ఎప్పుడైతే తిరస్కరించామో అప్పుడు. ఆ విద్య శ్రవణానికి మాత్రమే పనికొస్తుంది కానీ అనుష్ఠానంలో పెట్టని వేదాంత విద్య వలన ప్రయోజనం లేదు. అంటే వినడానికి మాత్రమే, అది ఆచరణలో పెట్టడానికి ఎటువంటి అవకాశం లేకుండా ఉంటుంది. ఇప్పుడు నారదుడు వైకుంఠానికి బయలుదేరాడు. దారిలో మధ్యలో తన తండ్రి గారైన సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. శివుడితో జరిగిన సంభాషణ గురించి బ్రహ్మతో చెప్పలేదు. తండ్రితో కూడా తాను చేసిన తపస్సు గురించి, మన్మథుడు వచ్చి బాణాలు వేసినా తాను చలించని విషయాన్ని గూర్చి చెప్పి, తాను కాముడిని గెలిచినట్టు తపస్సునందు సిద్ధిని పొందినట్టు చెప్పాడు. అప్పుడు బ్రహ్మ తన కుమారుడితో అలా అనకూడదని చెప్పి, నీవు ఎక్కడ కూర్చుని తపస్సు చేశావో అక్కడ ఇంతకు పూర్వం పరమశివుడు కూర్చుని తపస్సు చేశాడు. అక్కడికి మన్మథుడు వస్తే ఆయన తన 3వ కంటి మంట చేత మన్మథుని కాల్చివేశాడు. అప్పుడు మన్మథుడు బూడిదైపోయాడు. రతీదేవి ప్రార్థిస్తే వేరొక రూపంతో నీ భర్త నీకు కనబడతాడు అని శంకరుడు రతీదేవికి వరం ఇచ్చాడు. ఆ ప్రాంతంలో మన్మథ బాణాలు పనిచేయకపోవడానికి కారణం ఇంతకు పూర్వం అక్కడ శంకరుడు తపస్సు చేయడమే. అక్కడికి వెళ్ళి కూర్చుని తపస్సు చేసి నువ్వు గెలిచావని చెప్పడంలో అర్థం లేదు. నువ్వు అలా చెప్పకూడదు. అది చాలా తప్పు. అందుకని నీవు కాముడిని గెలిచానని చెప్పవద్దు. నీవు కాముడిని గెలవడానికి కారణం ఇంతకు పూర్వం ఈశ్వరుడు అక్కడ తప్పించడం. అది శివప్రజ్ఞ, నీ ప్రజ్ఞ కాదు అని చెప్పాడు. కాబట్టి అక్కడ మన్మథుడు వచ్చి నారదుడిని ఏమీ చేయలేకపోయాడు అంటే నారదుడి తపస్సు యొక్క గొప్ప కాదది. ఈశ్వరుడు అంతకుముందు మన్మథుడిని అక్కడ తన 3వ కంటితో కాల్చివేశాడు అని బ్రహ్మగారు నారదుడికి చెప్పాడు. ఎప్పుడైనా మనం ఏదైనా సాధిస్తే అది ఈశ్వరానుగ్రహం వలన సాధించబడింది అని అనుకోవాలి, అనాలి కూడా. అంతేగాని మన గొప్పగా చెప్పుకోకూడదు. ఆ సాధించిన దానిని మన యందు నిక్షేపించుకోకూడదు. ఇప్పుడు పిల్ల పెళ్లి చేసాం, పరమేశ్వరుడి దయ వల్ల చేసేసామండి అనుకోవాలి. ఒక ఉద్యోగం వచ్చింది, భగవంతుడి దయ వల్ల మా పిల్లాడికి చక్కటి ఉద్యోగం వచ్చిందండి, ఏ లోటు లేదు. ఏదో అనారోగ్యంతో ఉన్నాం, అది కాస్త తగ్గిపోయి మళ్ళీ మనం చక్కటి ఆరోగ్యంతో ఉండగలిగామనుకోండి, ఆ పరమేశ్వరుడి దయ వల్ల ఉన్న అనారోగ్యం పోయి చక్కగా నా పని నేను చేసుకోగలుగుతున్నానండి అని ధైర్యంగా చెప్పుకోగలగాలి. అంతేగాని నేను ఇంత కట్నం ఇచ్చి ఇంత గ్రాండ్గా చేశానండి, ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు ఇంతటి చక్కటి పెళ్ళి, మా అబ్బాయి కాబట్టి ఆ ఉద్యోగం వచ్చిందండి, నేను చదివించాను, అంత చక్కగా చదివించాను, నేను వాడిని అంత లైన్లో పెట్టాను కాబట్టి వాడు అలా చదువుకోగలిగాడు. లేకపోతే నాకు డాక్టర్లు అందరూ రికమెండేషన్ మీద అందరూ వచ్చి చక్కగా గబగబా చేశారండి నేను వెళ్ళేసరికి, ఫలానా వాళ్ళ రికమెండేషన్ క్యాండిడేట్ అని, అందుకనే నాకు ఆరోగ్యం బాగైంది అని ఇలాంటి గొప్పలు చెప్పుకోవడం అనేది మనం తప్పు చేస్తున్నామనే మాట దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ నారదుడు ఈశ్వరుడు చెప్పిన మాట లెక్క చేయలేదు కదా, అలాగే తన తండ్రి చతుర్ముఖ బ్రహ్మ మాటలను కూడా లెక్కలోకి తీసుకోలేదు. ఇదే ఇక్కడ మాయ ఆక్రమించడం అంటే. మనం సాంభవి మాయ, విష్ణుమాయ అని 2 మాటలు వాడుతూ ఉంటాం. పరమశివుని భార్యగా సాంభవి ఏ మాయా స్వరూపంతో ఉంటుందో అదే పురుష స్వరూపంతో ఉంటే వైష్ణవ మాయగా ఉంటుంది. అంటే నారాయణుడు నారాయణి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కదండి. అందుకని వైష్ణవ మాయగా విష్ణువు దగ్గర ఉంటుంది, సాంభవి మాయగా అమ్మవారి దగ్గర ఉంటుంది. నారదుడు మహాజ్ఞాని అయినా అంతటి వాడికి కూడా మాయ తప్పలేదు. మనం ఎంతటి వాళ్ళమండి ఇంకా, అది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన వైకుంఠానికి వెళ్ళాడు. నారాయణుడు ఆయనకి ఎదురు వచ్చి స్వాగతించాడు. అప్పుడు నారదుడు నారాయణుతో, స్వామి, నేను తపస్సు చేశాను, మన్మథుడు వచ్చి నా మీద బాణాలు ప్రయోగించాడు, కానీ నేను చలించలేదు, నేను తపస్సునందు సిద్ధి పొందాను అని చెప్పాడు. ఈ విషయం చెప్పవద్దని అన్న చోట చెప్పివేయడం జరిగిపోయింది. అప్పుడు నారాయణుడు నారదునితో అన్నాడు, ఎంత గొప్ప పని చేశావయ్యా నారద, ఈ పనిని ఎవరు చేయగలరు? మన్మధుని జయించడం అనే ఇంత గొప్ప పనిని శివుడు చేశాడు, మళ్ళీ నువ్వే చేశావు అని నారదుని మెచ్చుకున్నాడు. పరమాత్మకి అర్థమైపోయింది
నారదునికి పుటం పెట్టి లోపల జ్ఞానం బాగా నిలబెట్టేటట్టుగా చేయవలసిన అవసరం ఏర్పడింది అనే విషయాన్ని ఆయన గ్రహించాడు. అంతే కదండి! ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళని దారిలోకి తీసుకురావడం తల్లిదండ్రుల బాధ్యత. అదే రకంగా ఇప్పుడు విష్ణుమూర్తి నారదుడిని జ్ఞానాన్నందు బాగా నిలబడేటట్టుగా చేయాలి అనే విషయాన్ని గ్రహించి, నారదా, నీ గొప్పతనానికి నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పి నారదుడిని పంపించి వేశాడు. ఇప్పుడు మాయ ఇంకా ఎక్కువైపోయింది. నారదుడు బయలుదేరి ఒక రాజ్యంలోకి వెళ్ళాడు. ఆ రాజ్యాన్ని శీలనిధి అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు శ్రీమతి. నారదుడు శీలనిధి అంతఃపురంలోకి వెళ్ళాడు. నారదునికి రాజుగారు స్వాగతం చెప్పాడు. నారదుని పాదాలు కడిగి తీసుకువచ్చాడు. కూర్చోబెట్టాడు. తన కుమార్తెను నారదుని వద్దకు తీసుకువచ్చాడు. ఆమె చేత నారదునికి నమస్కారం చేయించాడు. ఆ తర్వాత తన కుమార్తెకు ఎటువంటి వరుడు వస్తాడో చెప్పవలసింది అని నారదుని కోరాడు. నారదుడు త్రికాలవేది కదండి! ఆయనకి తెలియంది అంటూ ఏదీ ఉండదు. అప్పుడు ఆయన ఆ పిల్ల చేయి చూసి, లక్ష్మీదేవికి భర్త ఎవడో, ఎవడు సర్వవ్యాపకుడో, ఎవడు నిరంతరము లోకం చేత పూజించబడుతూ ఉంటాడో, ఎవడు మహానుభావుడో, అటువంటి శ్రీ మహావిష్ణువుకు ఈమె ఇల్లాలవుతుంది అన్నాడు. అక్కడి వరకు బాగానే చెప్పాడు. కానీ ఆమెను చూడగానే ఆమె తన ఇల్లాలైతే ఎంత బాగుండును అని లోపల అనుకున్నాడు. కానీ ఆమె జాతకంలో ఆమెకు శ్రీ మహావిష్ణువు భర్త అవుతాడని ఉంది కదా! ఈ అమ్మాయికి పెళ్ళి ఎలా చేద్దామని అనుకుంటున్నావు అని రాజుని అడిగాడు. అప్పుడు రాజు, రేపు ఈమెకు స్వయంవరం పెట్టాం. స్వయంవరంలో ఈమె వరమాల వేస్తుంది అని చెప్పాడు. అనగానే విష్ణువు సాకారుడై ఈ సభలోకి వస్తాడని నారదుడు గ్రహించాడు. వెంటనే తిరిగి వైకుంఠానికి వెళ్ళాడు. విష్ణుమూర్తిని సమీపించి, అయ్యా, ఎవరికైనా చెప్పుకుంటే కొంచెం సిగ్గుచేటుగా ఉంటుంది. నా మనస్సు ఆ శ్రీమతిని పెళ్లి చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతుంది. ఆమె నాకు దక్కకపోతే మన్మథ బాణాల చేత చచ్చిపోతాను అన్నాడు. చూసారా మాయ ఎలాగ చేసేస్తుంది అన్నది. ఇంతకు ముందు ఏమన్నాడండి? మన్మథ బాణాలను జయించానని చెప్పిన నారదుడు వెనక్కి తిరిగి వచ్చి ఈ మాటలు చెప్తున్నాడు. అంటే ఇదంతా మాయ కప్పేసి ఉంది అనడానికి నిదర్శనం. స్వామి, నన్ను బతికించు. నేను బతకాలంటే నీ రూపం నాకు రావాలి. నాకు నీ రూపం వస్తే ఆమె నా మెడలో మాల వేస్తుంది. అప్పుడు నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. అందుకని దయచేసి నీ రూపమును నాకియ్యవలసింది అని అడిగాడు. శ్రీ మహావిష్ణువు మహానుభావుడు. ఆయన ఎంత చమత్కారం చేశాడో చూడండి. హరి శరీరమును ఇచ్చాడు, హరి శిరస్సును ఇచ్చాడు. హరి అనే పదానికి రెండు అర్థాలున్నాయి. హరి అంటే పాపములను హరించే శ్రీ మహావిష్ణువు. ఇంకొక అర్థం కోతి. హరి శరీరం కింద వరకు ఇచ్చాడు, కోతి తలను పైన ఇచ్చాడు. నీవు హరి రూపమును కదా అడిగావు, అందుకని నీకు హరి రూపాన్నే ఇచ్చాను అని చెప్పాడు. మాట తప్పనివాడిగా నారదుని కోరికని తీర్చినట్టుగా మాట్లాడాడు. వెంటనే ఇక నారదుడు ఆలస్యం చేయకుండా స్వయంవర మండపానికి వెళ్ళి అక్కడ గల ఒక ఆసనం మీద కూర్చున్నాడు. అతడు తన రూపాన్ని కనీసం అద్దంలోనైనా చూసుకోలేదు. ఆయనకి అటూ ఇటూ రుద్రపార్షదులు కూర్చుని ఉన్నారు. ఈతని అలంకరణ చూస్తే శ్రీ మహావిష్ణువులా అలంకరించుకున్నాడు. పైన మాత్రం ఇతనిది కోతిముఖం. శ్రీమతి ఇతని మెడలో ఎలా మాల వేస్తుందని అనుకుంటున్నాడు అని రుద్రపార్షదులు అనుకున్నారు. తన మెడలో శ్రీమతి మాల వేస్తుందని పక్కవాళ్ళు అసూయతో కుళ్ళిపోయి అలా అనుకుంటున్నారని నారదుడు అనుకుంటున్నాడు. శ్రీమతి దండ పట్టుకుని దగ్గరకు వచ్చింది. తనకే మాల వేస్తుందని నారదుడు సంతోషపడిపోతున్నాడు. ఆమెకి తన శిరస్సు అందదేమోనని కొంచెం ఉంచాడు. ఆమె నారదుని వంక ఒకసారి చూసి భృకుటి ముకుళించి, ఈ కోతి శిరస్సు ఏమిటి, ఈ రూపం ఏమిటి అనుకుని వెళ్ళిపోయింది. ఈలోగా రావలసిన శ్రీహరి రాజకుమారుడి వేషంలో వచ్చాడు. ఆవిడ ఆయన్ని గుర్తుపట్టింది. వరమాల తీసుకువెళ్ళి శ్రీమన్నారాయణుడి మెడలో వేసింది. ఈవిడని తీసుకుని ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అప్పుడు నారదుడికి ఎక్కడ లేని బాధ కలిగింది కదండి. హరి రూపాన్ని ఇమ్మని అడిగితే నారాయణుడు ఇచ్చాడనుకున్న భ్రమలో ఉన్నవాడికి ఆవిడ వెళ్ళి రాజకుమారుడి వేషంలో ఉన్న శ్రీమన్నారాయణ మెడలో మాల వేసింది కదండి. దాంతో ఈయనకి బాధ కలిగింది. పక్కన ఉన్న రుద్రపార్షదులు, ఏమయ్యా, నీవు కోతిముఖం వేసుకుని సభలోకి వచ్చావు, శ్రీమతి నిన్ను వరించదు అని ముందరే చెప్పాం. కోతిముఖం వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నారు.
ఈ మాటలు విన్న నారదుడు వారిద్దరినీ మీరు రాక్షస యోనుల యందు జన్మించుదురుగాక అని శపించాడు. ఇది మాయ కమ్మేసి క్రోధంలోకి వెళ్ళిపోయింది అని దానికి నిదర్శనం. అసలు తప్పెవరిదండి? నిజం చెప్పిన వాళ్ళెవరు? ఒప్పు చెప్పిన వాళ్ళకి నారదుడు తన తపఫలంతో శాపం ఇచ్చాడు. మాయా ప్రభావం కామక్రోధుల యందు ఎలా తిప్పుతుందో చూడండి. రుద్రపార్షదులు దీనిని శివేచ్ఛగా భావించారు. వాళ్ళు నారదుని తిరిగి శపించకుండా నారదుని శాపంను శివేచ్ఛగా భావించి మారు మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు మహాజ్ఞానులంటే. ఇప్పుడు నారదుడు గబగబా తిరిగి వైకుంఠానికి వెళ్ళాడు. వెళ్ళి, శ్రీమన్నారాయణ, ఎంత పని చేశావు? హరిరూపం ఇవ్వమని అడిగితే హరిరూపము కోతి శిరస్సు పెట్టావు. దానివలన నీవు శ్రీమతిని పెళ్లి చేసుకున్నావు. ఆమెను నాకు కాకుండా చేశావు. నన్ను అవమానాల పాలు చేశావు. నువ్వు ఒకానొక నాడు నరుడివై పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరమైపోతే అరణ్యంలో పడి ఏడిస్తే ఈ కోతి ముఖం ఉన్నవాళ్లే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు. అలా నిన్ను శపిస్తున్నాను అన్నాడు. శ్రీమన్నారాయణుడు మహానుభావుడు కనుక ఆ శాపమును కూడా లోకానికి ధర్మ మార్గం నేర్పడానికి రామావతారం అందు సీతావియోగంగా తీసుకున్నారు. ఇప్పుడు ఈ శాపవచనము కూడా విడిచిపెట్టేశాడు. భగవంతుడినే శపించేశాడు. రుద్రపార్షదులని శపించేశాడు. కామానికి వశుడైపోయాడు. ఇప్పుడు నారదుడికి స్వస్థత కలిగింది. తాను ఏమిటి పొందానను అనే విషయాన్ని ఆలోచించాడు. ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. ఆనాడు శంకరుడు చెప్పాడు, నేను గెలిచాను అని అనవద్దు అని. ప్రత్యేకించి ఈ మాట వైకుంఠంలో అనవద్దు అని. శివవాక్కు గురువాక్కు. ఇప్పుడు నారదుడికి మాయ తొలగింది. అంతే కదండి. తన కోపమే తన శత్రువు అన్నట్టుగా మాయ కప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినవాడు ఆ మాటలన్నీ అనేసిన తర్వాత కాస్త ఆలోచించుకునేసరికి ఈ మాయ తప్పి శ్రీమన్నారాయణుని చూసి అన్నాడు, యుక్తాయుక్త విచక్షణ మరిచి నేను మాట్లాడిన మాటలకి నా నాలుకను ముక్కలు ముక్కలుగా కత్తిరించేయాలి. గరుత్మంతుడిని నీ ధ్వజమునకు చిహ్నముగా కలిగినవాడా, ఇంకా ఎంత మాత్రమూ జాగు చేయకుండా నీ చక్రధారాల చేత నా నాలుకను కత్తిరించేయి. అప్పుడు కానీ నేను చేసిన పాపం పోదు అని కన్నీటి ధారలతో ఆయన పాదాలను అభిషేకించి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. నారదుడు కాబట్టి మళ్ళీ అంత తొందరగా స్వస్థితిని పొందగలిగాడు. అదే మనమైతే మాయలో పడి కొన్ని కోట్ల జన్మలు తిరుగుతూనే ఉంటాం. పరిశీలిస్తే రామాయణంలో ఒక రజకుడి మాట సీతావియోగానికి కారణమైంది. అదే రజకుడు మళ్ళీ ద్వాపర యుగంలో రజకుడిగా వచ్చాడు. కృష్ణ భగవానుడు వాడి వద్దకు వెళ్ళి కట్టుకుందుకు 4 పంచెలు ఇవ్వమని అడిగాడు. అప్పుడు వాడు ఏమన్నాడండి, నీకు రాజుగారి బట్టలు కావాల్సి వచ్చాయా అని కృష్ణుడిని గేలి చేసి మాట్లాడాడు. యుగం మారినా వాడి బుద్ధి మారలేదు. అప్పుడు కృష్ణుడు వాడి శిరస్సు మీద ఒక గుద్దు గుద్ది 1000 ముక్కలు చేశాడు. నోటి మాట సంస్కారంతో ఉండాలి. మాట సంస్కారంతో ఉండడం మొదట నేర్చుకుంటే చాలా తప్పులు మనం దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఏ మంచి పని చేసినా దానిని ఈశ్వర ప్రజ్ఞకు ముడిపెట్టాలి. నేను అనే మాట అంటే మాత్రం ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాం. మొదట మనం మన వాక్కుని దిద్దుకోవాలి. రజోగుణ తమోగుణ భూయిష్టమైన వాక్కులు మాట్లాడకూడదు. అవి మన సంస్కారాలకి అడ్డమైపోతాయి. ఈ సంస్కారం మనల్ని జన్మాంతరాలు తిప్పుతూ ఉంటుంది. నారదుడు కాబట్టి తన తప్పిదాన్ని అతి స్వల్ప కాలంలో దిద్దుకున్నాడు. మనం ఎంతటి వాళ్ళమండి? మాయ ఎంత గొప్పదో చూడండి. ఇది మహేశ్వర శక్తి. ఆ మాయే అమ్మవారి స్వరూపం. మనం గట్టిగా అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే ఆవిడే మనల్ని దగ్గరికి తీసి మనకు ఈశ్వర భక్తిని ఇచ్చి మన చేత ఈశ్వర సేవ చేయించి ఈశ్వరుడిలో కలుపుతుంది. ఇన్నాళ్ళు మనల్ని తిప్పిన కామపాసాల అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే భక్తి పాసాలుగా మారిపోతాయి. ఈ మార్పుకు మనం అమ్మవారి పాదాలు పట్టుకుంటే చాలు. ఆవిడ మాయాశక్తి స్వరూపిణి. మాయాపాసములు తీసివేసి భక్తి పాసాన్ని చేస్తుంది. లోకమునందు తిరిగిన పంచాన్మాత్రలను ఈశ్వరుని వైపు తిప్పేస్తుంది. ఈ విధంగా చేసి వాటిని ఈశ్వరంలో కలిపేస్తుంది. ఇదంతా మనం శరన్నవరాత్రులు అమ్మవారి గురించి తెలుసుకున్నాం కదండి. చెప్పుకున్నాం కదా మనం. మాయ అనే అవికను తొలగించి మనల్ని శివుడితో కలుపుతుంది. ఇది మహేశ్వరుని చేరుకోవడానికి మార్గం. ఈ మార్గానికి
మొట్టమొదటి పొరపాటు ఎక్కడ జరుగుతుందండి? మాట ఎందే కలుగుతూ ఉంటుంది. అందుకని మనం ఎప్పుడూ ఈశ్వర ప్రజ్ఞను, ఈశ్వరానుగ్రహాన్ని గుర్తెరిగి ప్రవర్తిస్తూ ఉండాలి. అందుకే మాట మాటాడేటప్పుడు, ఒకళ్ళని మాట అనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకున్నాం. రేపు పరమేశ్వరుడికి శంభు అని ఒక నామం ఉంది. ఆ నామం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.